నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి అద్భుతాన్ని చూద్దాం. నేను పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్కు చెందిన ఈప్షితా మజుందార్. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి అనుగ్రహము ద్వారా నా జీవిత నాణ్యతను పూర్తిగా మార్చివేసిన ఒక దివ్యమైన అద్భుతం గురించి కృతజ్ఞతా హృదయంతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకసారి మా అమ్మ ఒక భక్తుని ఇంట్లో జరిగిన కలశ పూజకు హాజరయ్యారు. అక్కడ ఆమె శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి అసాధారణమైన అద్భుతాల గురించి మొదటిసారి విన్నారు. ఆ సమయంలో నేను తీవ్రమైన వెన్నువ్యాధితో బాధపడుతున్నాను. దానివలన మా అమ్మకు విపరీతమైన నొప్పి మరియు నిరంతర ఆందోళన కలిగేవి. వైద్యులు శస్త్రచికిత్స చేయమని సలహా ఇచ్చారు. దాని ఖర్చు సుమారు 7 లక్షల రూపాయలు అవుతుందని అంచనా వేశారు. 2012లో అది చాలా పెద్ద మొత్తం. ప్రగాఢమైన భక్తి విశ్వాసంతో మా అమ్మ ప్రార్థించి నన్ను నేమంలోని ఆరోగ్య ఆలయానికి తీసుకువచ్చారు. నేను సూచించిన ఆచారాలన్నింటినీ మనస్ఫూర్తిగా పాటించాను. అలా ఉండటం వలన స్వస్థత కలుగుతుందని, ఆరోగ్యం తిరిగి వస్తుందని నమ్మకం కాబట్టి మేము అక్కడ 3 రాత్రులు కూడా బస చేశాము. మేము మొదట అక్కడికి చేరుకున్నప్పుడు నేను తీవ్రమైన నొప్పితో బాధపడ్డాను. నొప్పి ఎంత తీవ్రంగా ఉందంటే మా అమ్మ మా సామానంతా మోయవలసి వచ్చింది. నా పరిస్థితి చూసి తోటి ప్రయాణికులు కూడా ఆందోళన చెందారు. కానీ ఆ తర్వాత జరిగింది ఒక అద్భుతం కంటే తక్కువ కాదు. ఆచారాలు పూర్తి చేసి ఆలయంలో 3 రాత్రులు గడిపిన తర్వాత మేము ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మా సామానంతా నేనే మోయగలిగాను. నేను బలంగా ఉన్నట్లు భావించాను. ప్రశాంతంగా నిద్రపోయాను మరియు సంపూర్ణ స్వస్థతను అనుభవించాను. మా అమ్మ తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ యొక్క అపారమైన కృప వలన నా వెన్నునొప్పి పూర్తిగా మాయమైంది. నాకు ఇకపై ఖరీదైన మరియు సంక్లిష్టమైన శస్త్రచికిత్స అవసరం కాలేదు. అప్పటి నుండి నేను ఆరోగ్యకరమైన నొప్పిలేని జీవితాన్ని గడుపుతున్నాను. ఈ పరివర్తన పూర్తిగా కరుణామయ ఆరోగ్య ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ యొక్క అపరిమితమైన ప్రేమ మరియు కరుణ కారణంగా ఉంది. ముకుళిత హస్తాలతో మరియు కృతజ్ఞతతో నిండిన హృదయంతో నేను శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ యొక్క దివ్య కమల పాదాల వద్ద నా ప్రణామాలను సమర్పిస్తున్నాను. జై హో కరుణామయ ఆరోగ్య ప్రదాత చమత్కార ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతీ భగవానికి జై.